మిత్రమా, ఈ జీవితంలో ఎవరికి ఎవరు కూడా తోడుగా ఉండరు మిత్రమా. ఇది పచ్చి నిజం. కానీ కొందరు మేము మీకు తోడుగా ఉంటాము అని అంటున్నారంటే ఆ మాటకర్థం మన దగ్గర డబ్బైన ఉండాలి, లేదా మన వల్ల వాళ్ళకి జరగవలసిన కార్యక్రమం ఏదో ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి మిత్రమా. ఆ అవసరం వాళ్ళకి తీరిపోయిందంటే ఆ తర్వాత అంతవరకు మీకు తోడుగా ఉంటాము అని అన్నవారే మీతో ఉండడం వల్లే మేము ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని మన మీద నింద వేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించను మిత్రమా. అందుకే కష్టమో సుఖమో మనమే అనుభవించాలి. కానీ ఎవరైనా తోడుగా ఉంటారని, వస్తారని ఎదురు చూసి రాలేదని బాధపడకూడదు మిత్రమా. మనిషికి ప్రాణం పోయేటప్పుడు కొన్ని జీవితంలో చెయ్యాలి అనుకున్నవి చేయలేడని గుర్తుకు వస్తుంది. గుర్తుకు వచ్చినా కానీ ఆ సమయంలో తన కళ్ళలో కన్నీళ్లు పెట్టుకుని బాధతో తన కుటుంబాన్ని ఏడిపించడం తప్ప ఏమీ కూడా చేయలేడు మిత్రమా. అందుకే నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది ఇప్పుడే చేసేసాయి. అర్థమైందనుకుంటా మిత్రమా. నువ్వు చేసిన 100 మంచి పనులు, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు ఈ మనుషులకు చేసినా కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు, పొరపాటుగా మాట్లాడిన ఒక చిన్న మాటను ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం. ఎందుకంటే అలా చెప్పుకోకపోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు మిత్రమా. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడ్డం మాత్రం ఆపక మిత్రమా. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపుని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ గెలుపే నిన్ను అందరికీ కూడా పరిచయం చేస్తుంది మిత్రమా. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం అందరికీ కూడా మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను అలాగే వెతికి మరి ఈ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు మిత్రమా. అప్పటి వరకు మనం చూపించిన ప్రేమ, అభిమానాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు మిత్రమా. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాత, దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా అంతే మిత్రమా. పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. జీవితంలో అతను చేసే పనుల మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. డబ్బులో ఏ సంతోషం లేదు మిత్రమా, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల కూడా డబ్బు ఉంది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని కూడా బయటకు తీస్తుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మిత్రమా. ఎందుకంటే మితిమీరిన సంపాదన కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను కూడా దూరం చేస్తుంది మిత్రమా. మితిమీరిన కోపం శత్రువును తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని కూడా తెచ్చిపెడుతుంది. అందుకే జీవితంలో ఏ విషయంలో అయినా సరే హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది మిత్రమా. జీవితం ఒక ఆట, ఆడి గెలువు. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించు. జీవితం ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం, స్వీకరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఒక ఛాలెంజ్గా తీసుకో మిత్రమా. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అస్సలు వెనకడుగు వెయ్యొద్దు మిత్రమా, ముందుకే అడుగు వెయ్యు. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామనేదే చాలా ముఖ్యం మిత్రమా. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం
మన చేతుల్లోనే ఉంది మిత్రమా. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసమని అంటున్నారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదు అంటారు, ఎదిరిస్తే వెధవా అంటున్నారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ కొడుతున్నావని అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి నిన్ను గొప్పోడు అనే స్థాయిలోనే చూస్తారు మిత్రమా. ఒక విషయం చెప్పనా మిత్రమా, ఒక మగాడి కోసం ఎదురు చూసే ఆడది ఎప్పుడు కూడా ఆ మగాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. ఎందుకంటే అతిగా ప్రేమ పెంచుకుంటుంది కదా. అతిగా ప్రేమ పెంచుకున్న వారు ఎవరైనా సరే చులకనగానే కనిపిస్తారు మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక మగాడు అమాయకంగా ఉన్న ఆడదాన్ని ఇష్టపడతాడు, కానీ తెలివైన ఆడదాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఎన్నడూ ఇష్టపడ్డు. కానీ ఆడది తెలివైన మగాన్ని ఇష్టపడుతుంది, కానీ అమాయకంగా ఉన్న మగవాణ్ణి ఇష్టపడరు. ఏ మగవాడైనా ఒక ఆడదాన్ని ప్రేమిస్తే ఆమె శరీరాన్ని తప్ప ఇంకేమీ ఆశించడు. కానీ ఏ ఆడదారైనా సరే ఒక మగాన్ని ప్రేమిస్తే తన బాధ్యతలు అతను తీసుకోవాలి, తనకు తోడుగా ఉండాలి, తనను బాగా చూసుకోవాలని అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. తమ అవసరాల కోసం ప్రేమించే అమ్మాయిలు మొదట చచ్చేంత ప్రేమ చూపిస్తారు, కానీ వారి అవసరాలు తీరాక చచ్చిపోతున్నాను అని చెప్పినా కూడా అస్సలు పట్టించుకోరు. అవునా మిత్రమా. ఆడదాని అందం ఆమె వస్త్రాల వెనుక దాగి ఉన్నంత కాలమే మగాడు ఆమె వంట పడతాడు. ఎప్పుడైతే ఆమె నగ్నత్వాన్ని వాడి కంటపడేలా చేస్తుందో అప్పుడే మెల్లమెల్లగా ఆమె మీద వాడికి ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమను పంచి ఆడది సుఖానికి పనికిరాదు, శరీరాన్ని పంచి ఆడది సంసారానికి పనికిరాదు. కానీ సమాజం కోసం సంసారం, శరీరం కోసం సుఖం చూసుకునే మగాడికి మాత్రం ఇద్దరూ కావాలి. ఒక ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమె దాటుతున్న గడప కూడా తెలియకుండా చేయగలదు మిత్రమా. ఒక మగాడు ఆమె కట్టడి చేయాల్సింది అనుమానంతో కాదు, గడప దాటాలన్న ఆలోచనే ఆమెకి రాకుండా చేయాలి. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.